అందరికీ దివాళీ శుభాకాంక్షలు. ఫస్ట్ అప్డేట్ రివర్ ఇండి జెన్ 3 గురించి. ఈ బండి ఈ వారంలో రైడ్ రివ్యూ చేసి రేంజ్ టెస్ట్ చేసి పోస్ట్ చేయాల్సి ఉండే, కానీ కంపెనీ తరపు నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ డిలేస్ వలన బండి ఇంకా దొరకలేదు. వీళ్ళు ప్రస్తుతం నార్త్ ఇండియా అంటే ఢిల్లీ అటుపక్క ఇండి వాళ్ళ సరికొత్త షోరూమ్ లాంచ్ చేయడం వల్ల కొత్త షోరూంలో కొత్త మోడల్ బండి ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కొత్త జెన్ 3 మోడల్ని ప్రతి బండిని నార్త్ ఇండియాకి పంపిస్తున్నారు అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కనుక బెంగళూరులో ప్రస్తుతం షోరూంలో బండి అవైలబుల్గా లేదు. ఎప్పుడు దొరుకుతుంది అనే విషయం షోరూమ్ వాళ్ళకు కూడా ఇంకా తెలీదు. కానీ ప్రస్తుతం అంచనా వచ్చేసి ఇంకో వారం 2 వారాల్లో బండి రావచ్చు. వచ్చిన వెంటనే మనకి కాంటాక్ట్ చేస్తారు. బండి రాగానే అప్డేట్ గురించి ఎక్స్లో, ఇన్స్టాగ్రామ్లో అండ్ మన కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. సో స్టే సబ్స్క్రైబ్డ్ ఫర్ దాట్. ఎక్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్లు మీ కింద డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. ఫస్ట్ అప్డేట్, ఫస్ట్ ఈవీ న్యూస్. ఒక సరికొత్త చేతక్ బండిని స్పాట్ చేశారు టెస్ట్ చేస్తున్నప్పుడు. ఈ బండి పూర్తిగా కెమోఫ్లాజ్ అయి ఉండడం వలన డీటెయిల్స్ పెద్ద కనబడట్లేదు, కానీ కాస్త జాగ్రత్తగా గమనిస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ది, రేర్ టైర్కి ఒక హబ్ మోటార్ అటాచ్ అయ్యి ఉంది. కనుక ఇది బడ్జెట్ స్కూటర్ అయ్యే అవకాశం ఉంది. హబ్ మోటార్ కాబట్టి పెర్ఫార్మెన్స్ కూడా కాస్త తగ్గే అవకాశం ఉంది. స్కూటర్ బ్యాక్ సైడ్ నుంచి రేర్ వ్యూ బాగా కొత్తగా ఉంది. అండ్ రేర్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ నుంచి కూడా ఇండికేటర్ లైట్స్ బాగా కొత్త డిజైన్లో ఉంది. డాష్ బోర్డ్ కూడా సర్క్యులర్ షేప్లో లేదు, ఒక సరికొత్త షేప్లో ఉంది. కనుక సరికొత్త డాష్ బోర్డ్ అయ్యే అవకాశం ఉంది. హోప్ఫుల్లీ బెటర్ డాష్ బోర్డ్ విజిబిలిటీతో పాటు. అండ్ హ్యాండిల్ కంట్రోల్స్ కూడా కొత్త డిజైన్లో ఉంది. చేతక్లోనే డాష్ బోర్డ్ అండ్ హ్యాండిల్ కంట్రోల్స్ చాలా కాలంగా అప్డేట్ రావాలి అని వెయిట్ చేస్తున్నాను నేను. మొత్తానికైతే వచ్చేసింది. అండ్ సరికొత్త రేర్ వ్యూ మిర్రర్, ఒక కొత్త సైడ్ స్టాండ్. అండ్ బండి లుక్స్ కూడా కాస్త డిఫరెంట్గా ఉంది. ఫ్రంట్లో 2 పాకెట్స్ అండ్ నో కీ ఫాబ్, ఒక ఫిజికల్ కీ. ఇప్పుడు చేతక్ 3.5 సిరీస్తో ఒక ప్రీమియం స్కూటర్ ఎస్టాబ్లిష్ చేశారు. రాబోతున్న మోడల్స్ అన్నీ కూడా బడ్జెట్ కేటగిరీలో ఒక సరికొత్త ప్లాట్ఫామ్, ఒక సరికొత్త స్కూటర్ అయ్యే అవకాశం ఉంది. కనుక ఈ బండి కూడా ఆ బడ్జెట్ స్కూటర్ అయ్యే అవకాశం ఉన్నది. 2026 ఈజ్ గోయింగ్ టు బి వెరీ ఎక్సైటింగ్. బట్ బ్యాక్ టు ప్రజెంట్. అక్టోబర్ 1 నుంచి 15 దాకా ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ డేటా వచ్చింది వాహన్ ప్లాట్ఫామ్ నుంచి. నంబర్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సోఫార్ చేతక్ లీడింగ్లో ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్. టీవీఎస్ దానికి దగ్గరలోనే సెకండ్ ప్లేస్లో ఉంది. సో 1 and 2 యాజ్ యూజువల్ టీవీఎస్ అండ్ చేతక్. కానీ మొట్టమొదటిసారి ఏథర్ థర్డ్ ప్లేస్లో ఉంటూ చేతక్ అండ్ ఐక్యూబ్కి చాలా చాలా దగ్గర నంబర్లలో ఉంది. ఇదే ప్యాటర్న్లో వెళితే కనుక ఏథర్ ఫర్ ద ఫస్ట్ టైం ఒకే మంత్లో 20,000 స్కూటర్ సేల్స్ కూడా రిజిస్టర్ చేసే అవకాశం ఉంది ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ హీరో విడా కూడా చాలా బాగా సేల్ అవుతుంది. 4th ప్లేస్లో ఉంటూ వాళ్ళ బెస్ట్ సేల్ నంబర్ సోఫార్ రికార్డ్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ V1 అండ్ V2 స్కూటర్లలో ఉన్న ఇష్యూస్ని ఎప్పుడో సరి చేసి ఉంటే ఈ ప్లేస్కి బిడా ఎప్పుడో వచ్చుండేది. బట్ ఇప్పుడు వచ్చారు, ఐఎమ్ హ్యాపీ. కానీ ఓలా 5th ప్లేస్కి పడిపోయి కేవలం 6,300 యూనిట్స్ మాత్రమే అమ్ముడుపోయి వాళ్ళ అతి తక్కువ సేల్ నంబర్ రిజిస్టర్ అయ్యే మంత్ దిశగా ఓలా వెళ్తోంది. కానీ నేను దీన్ని ఒక సూచనగా భావిస్తున్నాను. కస్టమర్లు ఇక మీదట ప్రైజ్ని పక్కన పెట్టేసి, స్పెసిఫికేషన్ షీట్లు కంపెనీ ఏం చెప్తుందో పక్కన పెట్టేసి, క్వాలిటీని పారామీటర్గా తీసుకొని స్కూటర్ కొంటున్నారు అని చెప్పడానికి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఇప్పుడు ఇవన్నీ జరుగుతుండగా మరో పక్క ఓలా వాళ్ళ సరికొత్త ప్రోడక్ట్ లాంచ్ చేశారు. ఇది స్కూటర్ కాదు, స్కూటర్ కానీ ప్రోడక్ట్, ఒక సరికొత్త ప్రోడక్ట్ లైనప్. ఇది ఒక రెసిడెన్షియల్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఆర్ BESS, లేదా ఓలా కాల్స్ ఇట్ శక్తి. సరళమైన భాషలో ఇది ఒక పవర్ బ్యాకప్ సిస్టమ్. అంటే మన ఇంట్లో ఉండే ఇన్వర్టర్ లేదా లెడ్ యాసిడ్ బ్యాటరీ లాంటిదే, కాకపోతే ఇది లిథియం అయాన్ బ్యాటరీతో చేయబడింది. ఇన్ఫ్యాక్ట్ ఓలా వాళ్ళు చెప్పేది సేమ్ బ్యాటరీ యాజ్ ఓలా 5.2 kWh S1 స్కూటర్ ఆర్ రోడ్స్టర్ ఎక్స్. అంటే ఇది 4680 సెల్తో చేయబడింది. అండ్ ఓలా చెప్తారు 999 కట్టి రిజిస్టర్ చేసుకుంటే 3 నెలల్లో డెలివరీ చేస్తాం అని చెప్పి. కానీ మనకు తెలుసు 2024 ఫెబ్లో 4680 సెల్తో వచ్చే ఓలా స్కూటర్ని ఆగస్ట్ కల్లా డెలివరీ చేస్తామన్నారు, చేయలేదు. ఇప్పుడే జరిగిన సంకల్పంలో చెప్పారు రీసెంట్గా వచ్చిపోయిన నవరాత్రికి డెలివరీ చేస్తామని చెప్పి, చేయలేదు. కనుక వాళ్ళు 3 నెలల్లో డెలివరీ చేస్తాం అంటే మనకు తెలుసు 3 నెలలు అంటే టైం పడుతుంది, ఇంకా చాలా టైం ఉంది, ఇప్పుడప్పుడే రాదు అని చెప్పి. కానీ వచ్చిన వేళ దీంట్లో 4 వేరియంట్స్ ఉండబోతున్నాయి. 1.5 kWh, 3 kWh, 5.2 kWh, 9.1 kWh. ఆ స్పెసిఫిక్ నంబర్లను చూశారు, కరెక్ట్. ఇది సేమ్ బ్యాటరీ యాజ్ S1 స్కూటర్స్ అండ్ రోడ్స్టర్ ఎక్స్. ఇన్ఫ్యాక్ట్ బ్యాటరీ షేప్ కూడా మార్చలేదు. అదే బ్యాటరీ తెచ్చి ఒక ప్లాస్టిక్ కేసింగ్లో పెట్టి ఒక ఇన్వర్టరు, ఇంకో 2-3 కాంపోనెంట్స్ పెట్టి అమ్ముతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఓలా ఎలక్ట్రిక్ CEO భవిష్ అగర్వాల్ కూడా తన ఎక్స్ ప్లాట్ఫామ్లో ఇదే కన్వే చేశారు.
సేమ్ బ్యాటరీ. ఇంకా మీకు దీంట్లో టెక్ అండ్ AI ఫీచర్లు కూడా ఇచ్చారు టు హ్యావ్ రిమోట్ కంట్రోల్ ఆన్ ది ఎక్విప్మెంట్, లేదా పవర్ కన్సంప్షన్ ఎఫిషియన్సీ చూడడానికి, లేదా బ్యాటరీ హెల్త్ చూడడానికి. ఈ ఎఫిషియన్సీ చూడటం అనే విషయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే మన పవర్ కన్సంప్షన్ యొక్క ఎఫిషియన్సీ చూస్తే ఎక్కడెక్కడ ఎనర్జీ వేస్ట్ అవుతుందో మనం గమనించి దాన్ని తగ్గించి కొంచెం కరెంట్ బిల్ ఆదా చేసుకోవచ్చు, ఇంకొంచెం ఎనర్జీ స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాటరీస్ని మీ ఇంట్లో కనుక సోలార్ సెల్స్ ఉంటే ఆ సోలార్ ప్యానెల్స్ ద్వారా కూడా దీన్ని ఛార్జ్ చేసి ఎనర్జీ స్టోర్ చేసుకోవచ్చు, లేదా రెగ్యులర్ గ్రిడ్లో కూడా దీన్ని మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు, జస్ట్ లైక్ ఆ పవర్ బ్యాంక్. ఇప్పుడు దీని ఇంట్రొడక్టరీ ప్రైసెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. 1.5 కిలోవాట్ అవర్తో వచ్చేది 30,000కి వస్తూ 9.1 కిలోవాట్ అవర్తో వచ్చేది 1.6 lakh వస్తుంది విత్ వెరీ గుడ్ పవర్ రేటింగ్ ఫ్రమ్ 1 కిలోవాట్ టు 6 కిలోవాట్. ప్రైసింగ్ సరే, ఈ ప్రోడక్ట్తో ఇంట్లో ఏ అప్లయన్సెస్ పనిచేస్తాయి అండ్ ఈ అప్లయన్సెస్ గురించి ప్రస్తుతం అఫీషియల్ స్టేట్మెంట్ లేదు. ఆ స్పెసిఫికేషన్స్ షీట్ బట్టి ఒక అంచనా ఇది, కానీ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత ఎంత బాగా పనిచేస్తుంది, ఎన్ని అప్లయన్సెస్ పనిచేస్తాయని చెప్పి టెస్ట్ చేసి చెప్తాను. కానీ ప్రస్తుతానికి స్పెక్స్ బట్టి ఫ్రమ్ 1.5 కిలోవాట్ అవర్ వేరియంట్ ఇంట్లో మీరు ఫ్యాన్స్, LED లైట్స్, స్మార్ట్ ఫోన్స్ అండ్ ఒక చిన్నపాటి ల్యాప్టాప్ అండ్ టీవీ అయితే పనిచేస్తుంది. 3 కిలోవాట్ అవర్ దాంతో సేమ్ 1.5 కిలోవాట్ అవర్ దాంతో పనిచేసే అప్లయన్సెస్ అన్నీ పనిచేస్తాయి కాస్త ఎక్స్ట్రా టైంకి. ఇంకా సైమల్టేనియస్గా ఫ్యాన్స్, టీవీ అండ్ లైట్స్ పనిచేస్తాయి. 5.2 కిలోవాట్ అవర్ కెపాసిటీతో వచ్చేదాంతో స్మాల్ రిఫ్రిజిరేటర్, LED లైట్స్, ఫ్యాన్, టీవీ, ల్యాప్టాప్స్, వైఫై రౌటర్ అండ్ చిన్నపాటి కిచెన్ అప్లయన్సెస్ లైక్ మైక్రోవేవ్ పనిచేసే అవకాశం ఉంది. అండ్ 9.1 కిలోవాట్ అవర్ దాంతో ఇంట్లో AC, స్ప్లిట్ AC, 1 to 1.5 ton AC ఫర్ షార్ట్ డ్యూరేషన్, ఒక రెఫ్రిజిరేటర్, ఫ్యాన్, టీవీ, లైట్స్, ల్యాప్టాప్, గ్రైండర్ అండ్ మిక్సీ కూడా పనిచేసే అవకాశం ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ లైనప్, అసలు సిస్టలైన పనికొచ్చే ప్రోడక్ట్. ఇది బయటకు వచ్చినాక టెస్ట్ చేస్తాం, దానికి నాకు తెలిసి చాలా టైం ఉంది. హోండా వాళ్ళ యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నట్టుగా ఉన్నారు. వాళ్ళ ఒక సరికొత్త ఫ్యాక్టరీ ఇండియాలో కట్టబోతున్నారు. వాళ్ళ ప్లాన్ ప్రకారం 2028 నుంచి ఆ ఫ్యాక్టరీ ఆపరేషనల్ అవ్వబోతోంది. అండ్ కంపెనీ సెడ్ ఆ ఫ్యాక్టరీలో అసెంబ్లీ లైన్ ఒక కన్వెన్షనల్ ఫ్యాక్టరీతో పోలిస్తే 40% మోర్ ఎఫిషియెంట్గా చేసే ప్లాన్లో ఉన్నారు అని చెప్పనేసి. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను చెప్పబోయేది నా అంచనా, ఇది కంపెనీ వాళ్ళు చెప్పింది కాదు. ఎఫిషియంట్ అసెంబ్లీ లైన్ మీకు ఎప్పుడు కావాలి? వెన్ యూ వాంట్ టు సేవ్ కాస్ట్. అలా చేస్తే బండి అమ్ముతున్నప్పుడు ప్రైస్ గేమ్ బాగా ఇంట్రెస్టింగ్గా పెట్టచ్చు, తక్కువ ధరకి అమ్మొచ్చు. అండ్ సెకండ్, ఎఫిషియంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే యాక్సలరేట్ చేసి ఎక్కువ బండ్లని మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. అది ఇప్పుడు చేయాలి, మాస్ ప్రొడక్షన్ చేయాలి, మాస్ ప్రోడక్ట్ చేయాలి. అంటే ఇది రిమూవబుల్ బ్యాటరీ ఆర్ స్వాపబుల్ బ్యాటరీ అండ్ ఫిక్స్డ్ బ్యాటరీతో వచ్చే స్కూటర్లు కూడా అయి ఉండొచ్చు, జస్ట్ లైక్ యాక్టివా ఎలక్ట్రిక్ అండ్ QC1 ఇప్పుడు ఉన్నట్టుగా. కాబట్టి 2026 అండ్ దాని తర్వాత బడ్జెట్లో వచ్చే EV స్కూటర్లు చాలా పెరిగే అవకాశం ఉంది. మల్టిపుల్ ఆప్షన్స్ ఫ్రమ్ మెనీ బ్రాండ్స్ లైక్ ఏథర్ విత్ EL ప్లాట్ఫామ్, TVS ఆర్బిటర్ ఒక బండి లాంచ్ చేశారు, ఇంకా స్కూటర్ లైన్ రాబోతా ఉంది, చేతక్ విత్ దేర్ న్యూలీ స్పైడ్ స్కూటర్ అండ్ హోండా. కనుక ఒక IC స్కూటర్ కొనే ప్లాన్లో ఉన్నారు అంటే రాబోయే 1-2 ఇయర్స్లో చాలా ఆప్షన్లు వచ్చే అవకాశం ఉంది, జస్ట్ 10-20 వేలు అటు ఇటుగా. ఇంకా ఒక EV మోటార్ సైకిల్, కార్లు ఫాస్ట్ ఛార్జ్ చేసుకోదగ్గ Type 2 CCSS ఛార్జింగ్ కనెక్టర్లతో ఈ బైక్ని ఫాస్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు. చాలా మంచి పెర్ఫార్మెన్స్ స్పెక్స్, 200 కిలోమీటర్స్ IDC రేంజ్ అండ్ 150 కిలోమీటర్స్ రియల్ రేంజ్ క్లెయిమ్ చేస్తూ హై వోల్టేజ్, లో కరెంట్, వెరీ యూనిక్ బ్యాటరీతో వచ్చే RAPT EV ఫ్రమ్ చెన్నై. వీళ్ళ ప్రొడక్షన్ అండ్ సప్లై ఈ వచ్చే నవంబర్ నుంచి స్టార్ట్ చేసే ప్లాన్లో ఉన్నారు. ఇది చాలా యూనిక్ బైక్, ఎందుకంటే దీంట్లో రెగ్యులర్ బైక్ అండ్ EV స్కూటర్లో వచ్చేలాగా లో వోల్టేజ్ అండ్ హై కరెంట్ కాకుండా హై వోల్టేజ్ అండ్ లో కరెంట్ బ్యాటరీ వాడటం వల్ల బ్యాటరీ అతి త్వరగా వేడెక్కదు, కనుక ఫాస్ట్ ఛార్జ్ బాగా చేసుకోవచ్చు, కన్సిస్టెంట్ హై పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ బైక్. కానీ ఈ బైక్ గురించి అతి త్వరలో రైడ్ రివ్యూలో మాట్లాడదాం. ఒక సరికొత్త క్రేజీ లుకింగ్ EV స్కూటర్ ఒకటి లాంచ్ అయింది ఫ్రమ్ కోమాకి. దీని కంపెనీ పిలుస్తుంది ఫ్యామిలీ SUV అని చెప్పి. చాలా రాడికల్ లుకింగ్, సరికొత్త లుకింగ్ బండిది. దీంట్లో 3 వీల్స్ వస్తాయి, ఫ్రంట్ ఒక రైడర్ సీట్, బ్యాక్ సైడ్ ప్యాసింజర్ సీట్. దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి, 1 lakh అండ్ 1.27 lakh ఎక్స్ షోరూమ్. 1 lakhతో వచ్చేది 100 కిలోమీటర్స్ రేంజ్ క్లెయిమ్ చేస్తుంది, 1.27 lakhతో వచ్చేది 200 కిలోమీటర్స్ రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఇందులో ఒక ఫుట్ పెడల్ ఉంది ఫర్ ద బ్రేక్, టార్క్ లివర్ ఉంది, హ్యాండ్ బ్రేక్ ఉంది, ఫ్రంట్ హ్యాండిల్ ముందర స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది. లుక్స్ చూస్తే ఇది ఫ్యామిలీ SUV అవుతుందో అవ్వదో కానీ ఆటో మాత్రం అవ్వచ్చు, లేదా మీరు డెలివరీ చేసేవారైతే పార్సెల్స్ క్యారీ చేసుకోవడానికి ఉపయోగపడచ్చు, లేదా మీ దగ్గర ఒక కిరాణా కొట్టు ఉంటే హోల్సేల్ సామాన్లని తెచ్చుకోవడానికి
ఉపయోగపడవచ్చు. కొమాకి వాళ్ళ స్కూటర్ అండ్ బైక్లని రివ్యూ చేయడానికి కంపెనీ వాళ్ళని, షోరూమ్లని, కస్టమర్లని పట్టుకోవడమే చాలా కష్టం. అంటే చాలా తక్కువ ఉన్నాయి. కానీ పట్టుకుని అడిగిన తర్వాత కూడా వాళ్ళు రివ్యూ గురించి బండి ఇవ్వలేదు. ఎందుకో నాకు తెలియదు. ఐ హోప్ ఈ బండిని ఒక్కసారి ఇస్తే బాగుండు ఫర్ రివ్యూ. చాలా ఇంట్రెస్టింగ్ బండి. అండ్ ఐ ఆల్మోస్ట్ ఫర్గాట్, హోండా యాక్టివా ఎలక్ట్రిక్ బండి ఈ మధ్య బెంగళూరులో 5-6 చూశాను ట్రాఫిక్లో. వెళ్ళి మాట్లాడదాం అనే లోపు ట్రాఫిక్ కనుక వారిని పట్టుకునే లోపు వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ దొరికితే అడుగుదాం అనే ప్రశ్న ఒకటి ఉంది. ఇన్ని బండ్లు ఉన్నాయి, అంత డబ్బులు పెట్టి ఎందుకు? మీ దగ్గర యాక్టివా ఎలక్ట్రిక్ ఉంటే లేదా ఈ ప్రశ్నకి సమాధానం మీకు తెలిసి ఉంటే కమెంట్స్లో మాకు తెలియజేయండి. అప్పటిదాకా చలో.